ఇప్పుడు హిడ్మా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. టర్కీలో కూడా హిడ్మా గురించి పోస్టర్లు వేశారు. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు హిడ్మాని వీరుడుగా కీర్తిస్తూ ఇచ్చేశారు. మొన్న ఢిల్లీలో కూడా పొల్యూషన్కి వ్యతిరేకంగా అక్కడ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు కూడా హిడ్మా గురించి వాళ్ళు ప్లేకార్డులు అవన్నీ ప్రదర్శించి స్లోగన్లు ఇచ్చి అరెస్ట్ అవడానికి కూడా సిద్ధమై అరెస్టులు కూడా అయ్యారు. సో ఇలాగా ఇప్పుడు హిడ్మా ఒక జనరేషన్కి ఒక రకమైన హీరో లాగా అయిపోయాడు. కొంతమంది హిడ్మాని విమర్శించే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అయితే ట్రైబల్ బెల్ట్ కానీ నేను ఎందుకంటే దాదాపు ప్రతి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు. సో అక్కడ యూత్ కానీ అందరూ కానీ హిడ్మా అంటే ఒక వీరుడిలాగా, ఒక భగత్ సింగ్ లాగా అభ్యర్థిస్తున్నారు. ఎప్పుడైనా మనకి ఇలాగా ఒక పాపులర్ లీడర్ అయినప్పుడు రెండోది ఆయన భార్య రాజీ కూడా ఇద్దరు ఒకేసారి చనిపోవడం, ఆ తర్వాత ఇద్దరిని కూడా ఒకే చోట ఒకే చితి మీద పెట్టి ఇద్దరిని దహనం చేయడం, ఈ వీడియోస్ అంతా కూడా వైరల్ అయ్యి అసలు వీళ్ళ గొప్ప ప్రేమ వీళ్ళది కదా ప్రేమ అంటే, వీళ్ళిద్దరూ అసలు సొంత దీనికోసం ఆస్తి కోసము ఇంకో పిల్లలు కనుక్కొని వాళ్ళని పెంచి పెద్ద చేయాలని కోట్లాది మందిలాగా వీళ్ళు లేరు. వీళ్ళిద్దరూ ఒక ఆశయం కోసం, గిరిజనుల కోసం జల్ జమీన్ జంగిల్ అంటారు, జల్ జమీన్ జంగిల్ని కాపాడడం కోసం వీళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళి అక్కడ ప్రేమించుకొని మళ్ళీ అక్కడే చనిపోయారు. వీళ్ళెంత గొప్ప ప్రేమ వీళ్ళది అన్న ఒక ఇది ఇప్పుడు నెరేటివ్ బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ ప్రేమ కథ ఏంటి, వాళ్ళిద్దరూ ఉద్యమంలో ఎలా కలుసుకున్నారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, దాని తర్వాత జనరల్గా అసలు మావోయిస్టుల మధ్య ప్రేమలు ఎలా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయి అనేది బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. సో హిడ్మా గురించి నేను ఆల్రెడీ చెప్పాను. హిడ్మా పూర్వత్ అనే గ్రామంలో పుట్టాడు. అతను 5-6 క్లాసులు చదువుకున్నాడు. బాలల సంఘం మావోయిస్టులు ఆ ఏరియాలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా రమేష్ భద్రన్న అని ఒక దళ కమాండర్ అక్కడ ఎక్కువగా వెళ్ళేవాడు ఆ గ్రామానికి. ఆ గ్రామంలో ఒక పాండ్ కూడా నిర్మించాడు ఆయన, ఒక కుంట అంటారా, కుంట కూడా కట్టాడు. సో అక్కడ జనతన సర్కార్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు వీళ్ళు, అంటే ప్రజాప్రభుత్వం అన్నమాట. ఎందుకంటే మన మెయిన్ స్ట్రీమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా విలేజెస్ని రికగ్నైజ్ కూడా చేయదు, అంటే రెవెన్యూ విలేజెస్ కూడా కావవి. పోలీసుల భాషలో దాన్ని పాకిస్తాన్ అని కూడా పిలుస్తారు. అంత రిమోట్ ఏరియాలు కొన్ని ఉంటాయన్నమాట. అట్లాంటి దాంట్లో మావోయిస్టులు వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హిడ్మాకి నచ్చింది వీళ్ళ పద్ధతి అంతా కూడా. అన్నలు రావడం, గ్రామంలో వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చదువు చెప్పించడం, ఇవన్నీ డెవలప్మెంటల్ ప్రభుత్వం చేయాలని పని వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే అప్పటి వరకు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళని వేధించేవాళ్ళు, తునికాకు కాంట్రాక్టులు దోపిడీ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఈ అన్నలు దాదలు అంటారు వీళ్ళని, ఈ అన్నల్ని దాదలు రాగానే వాళ్ళందరూ కూడా భయపడడం, ఒక మార్పు అనేది కనబడుతుంది, విజిబుల్ చేంజ్ అనేది కనబడింది. దాంతో హిడ్మా కూడా అట్రాక్ట్ అయ్యాడు. అలా హిడ్మా కూడా చదువు కూడా వీళ్ళే చదువు చెప్పించేవాళ్ళు కాబట్టి హిడ్మా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా వీళ్ళ దగ్గర మొత్తం నేర్చుకున్నాడు, పుస్తకాలు చదవడం అవన్నీ కూడా నేర్చుకున్నాడు. సో అలాగా హిడ్మా మెల్లమెల్లగా అయ్యి ఆ సంఘాలు కూడా ఉంటాయి అక్కడ, సంఘాల్లో చేరాడు. అలాగా ఒక 96-97 ప్రాంతంలో, అంటే హిడ్మా 74లో పుట్టాడని మొన్న మావోయిస్టు కమిటీ ప్రకటనలో ఉంది. ఏదేమైనా అరౌండ్ 51 ఇయర్స్ హిడ్మాకి ఇప్పుడు. సో ఆయన 96-97 ప్రాంతంలో ఫుల్ టైం దళంలోకి, భద్రన్న దళంలోకి వచ్చాడు. సో అలాగా మెల్లమెల్లగా భద్రన్న దళాల్లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దానికి సంబంధించి కంపెనీ అంటారు, ప్లాటూను కంపెనీ బెటాలియన్, అట్లా మొదటగా ప్లాటూన్ పెట్టాలనుకున్నప్పుడు ఎవరెవరు మంచి యాక్టివ్గా ఉన్నారు, మిలిటరీకి సూట్ అయ్యే పర్సన్స్ ఎవరు అనుకున్నప్పుడు హిడ్మా కూడా వాళ్ళకి కనబడ్డాడు. హిడ్మాని ప్లాటూన్లోకి తీసుకున్నారు. అలాగా ప్లాటూన్ కమాండర్, కంపెనీ కమాండర్, తర్వాత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ వరకు ఎదిగాడు. అక్కడి నుంచి సెంట్రల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా, సెంట్రల్ కమిటీలో మెంబర్గా చనిపోయిన నాటికి ఆయన ఉన్నాడు. అంటే 96-95 అంటే ఒక దాదాపు 30 ఇయర్స్ జర్నీ. ఆయన ఒక నాయకుడిగా ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ నాయకుడిగా ఎదిగాడు. ఇక రాజీకి వచ్చేసరికి ఆమెది వీరాపురం అనే ఒక గ్రామం. వాళ్ళ ఇంట్లో మొత్తం
6 మంది సిస్టర్స్, ఒక తమ్ముడు ఉన్నాడు ఆమెకి. నిన్ననే లలిత్ అండ్ లలిత వాళ్ళ తమ్ముడు చెల్లెలు మీడియాతో చాలా ఛానల్లో వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు వచ్చాయి. సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఈమె ఏమీ చదువుకోలేదు రాజీ, చదువుకోకుండా ఉద్యమాల్లోకి వెళ్ళింది. అంటే అక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాల్లోకి ఆమె వెళ్ళింది. అలాగా ఉంటూ దళంలోకి వెళ్ళింది. దాదాపు 98 ప్రాంతంలో, అంటే హెడ్మాబ్ పోయిన ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఆమె ఉద్యమంలోకి వెళ్ళింది. వీళ్ళందరూ ఒకే ఏరియాలో పనిచేస్తున్నారు. అలాగా హెడ్మాతో కూడా పరిచయాలు వచ్చాయి. సో ఈమె వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత వీళ్ళిద్దరూ అనేక చోట్ల కలవడం ఇవన్నీ జరిగింది. 10 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ 4-5 ఏళ్ల తర్వాతనే స్నేహం అది ఏర్పడడం. ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళ పెళ్లి కూడా 2009-10 ప్రాంతంలో వాళ్ళ పెళ్లి జరిగింది. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ దంపతులుగా ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే నేను చెప్తాను తర్వాత ప్రేమ ఇవన్నీ ఎలా ఉంటుందని. సో అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అయ్యి ఉద్యమం కోసం ఇద్దరు అనేక త్యాగాలు చేశారు. ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు కలిసి ఉండే పరిస్థితి, ఒకే చోట ఉండే పరిస్థితి ఉండదు. భర్త వేరే చోట ఎక్కడో పనిచేస్తుంటాడు, భార్య ఎక్కడో పనిచేస్తుంటాడు. వీళ్ళిద్దరూ కలవడం కూడా వెరీ రేర్ ఉంటుంది. ఆ కలిసినప్పుడు కూడా ప్రైవసీ కూడా వాళ్ళకి దొరకచ్చు, దొరకపోవచ్చు. అటువంటి ఒక నిర్బంధ పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సో అటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి జీవించి చనిపోయారు విప్లవం కోసమే. ఇక పార్టీలో ప్రేమలు ఎలా ఉంటాయంటే, మామూలుగా మనం మావోయిస్టులు అందరూ కూడా మనుషులే బేసిక్గా. వాళ్ళని వీరులని కొంతమంది అనొచ్చు, దుర్మార్గులని కొంతమంది అనొచ్చు, కానీ బేసిక్గా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. ఆర్డినరీ పీపుల్ పుట్ ఇన్ ద ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. మనలాగా కాకుండా అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు బతకాల్సి ఉంటుంది. సో దానివల్ల వచ్చే కొన్ని ఇష్యూస్ ఉంటాయి తప్ప అదర్వైజ్ వాళ్ళందరూ కూడా హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళల్లో కోరికలు ఉంటాయి, వాళ్ళల్లో ఆశ ఉంటుంది, వాళ్ళల్లో స్వార్థం ఉంటుంది. నాకు పదవి కావాలని కోరిక ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నేను పాపులర్ కావాలని కోరిక ఉండొచ్చు. మన మనుషుల్లో ఉండే లక్షణాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే అక్కడ మనలాగా సంపాదించి కూడబెట్టాలా, బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తులు కొనాలా, ఇవి సాధ్యం కాదు. ఎవరు కూడా చేయలేరు కూడా అనుకున్నా కూడా. కాబట్టి అవేమి ఉండవు, అవేమి ఆలోచించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. సో ఈ నేపథ్యంలో మామూలుగా ఏంటంటే దళాలు ఉంటాయి. దళంలో కంపోజిషన్ నాకు తెలిసిన లైఫ్ వచ్చి 90s. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందనేది నాకు ప్రత్యక్ష అనుభవం అయితే లేదు. నా ప్రత్యక్ష అనుభవంలో చెప్పాలంటే అప్పట్లో 18% మాత్రమే విమెన్ ఉండేవాళ్ళు. కాబట్టి విమెన్కి డిమాండ్ ఉండేది. దళంలోకి ఒక కొత్త అమ్మాయి రాగానే ఒక 5-6 మంది అబ్బాయిలు ఆ అమ్మాయిని ట్రై చేసేవాళ్ళు. పడుతుందేమో, బయట ఎలాగ మనం ట్రై చేస్తామో అక్కడ కూడా అలాగే ఉండేది. సో అందులో ఎవరికొకరికి ఆ అమ్మాయికి కూడా ఎవరో ఒకరు నచ్చుతారు 5-6 మందిలో. సో ఆ అమ్మాయి నేను ఫలానా అబ్బాయి అంటే నాకు ఇష్టం అన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇష్టమని డిక్లేర్ చేసినాక ఇంకెవరు ఇంకా ట్రై చేయరు. అక్కడ మిగతా వాళ్ళు అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత వీళ్ళు పార్టీకి అంటే పై కమిటీకి, దళ కమాండర్ ఉంటే దళ కమాండర్కి చెప్తారు, ఇట్లా మేము ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని. అయితే ఇమీడియట్గా పెళ్లి చేయరు వాళ్ళకి. అంటే ఒక అమ్మాయి పార్టీలోకి వచ్చినా, ఒక అబ్బాయి వచ్చినా కనీసం ఒక 2 ఏళ్ళు వాళ్ళని పరీక్షిస్తారు. అంటే వీళ్ళ సీరియస్నెస్ అంతా, వీళ్ళు ఉంటారా లేదా, ఇవన్నీ చూసే పెళ్లి చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు మామూలుగా ఉండాల్సింది. ప్రేమించుకోవచ్చు మానసికంగా, కానీ ఫిజికల్గా కలవడానికి కూడా అనుమతి ఏమి ఉండదు. వాళ్ళు కూడా అలా కలవద్దామని అనుకోరు. సో ఎందుకంటే గ్రూప్గా ఉంటారు కదా వాళ్ళ ప్రైవసీ అనేది ఉండదు. ఆల్మోస్ట్ ప్రైవసీ ఉండాలంటే కూడా దళ కమాండరు దళం అంతా ప్లాన్ చేసుకొని వాళ్ళిద్దరికి ప్రైవసీ కల్పించాలి. లేకపోతే ప్రైవసీ వాళ్ళిద్దరు పాటుకు వాళ్ళిద్దరు మేము ప్రైవేట్గా అక్కడ నైట్ అక్కడ పోయి పడుకుంటా ఉంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళిద్దరిని పోలీసులు ఎత్తుకుపోవచ్చు, లేదా ఎలుగుబంట్లు. ఒకసారి ఇలాగే ఒక జంట పడుకొని ఉండి ఆమె యూరిన్ పాస్ చేయడానికి వెళ్తూ ఉంటే సెంట్రీలో ఉన్న అతను ఏమనుకున్నాడంటే ఎలుగుబంటి అనుకున్నాడు ఆమెని చీకట్లో. ఎందుకంటే అతనికి అంతకుముందు ఆ ఏరియాలో ఎలుగుబంట్లు దాడులు చేసి అనుకొని అతను గన్తో కాల్చేశాడు ఆమె. ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అందుకని దళమంతా ఓకే చేస్తేనే వాళ్ళు పలానా చోట పడుకోవాలి. ఆ పడుకున్న ప్లేస్ అవన్నీ కూడా దళానికి అందరికీ తెలుసు. అట్లా ఉంటుంది ప్రైవసీ కూడా వాళ్ళకి. అంత తప్ప వాళ్ళు మేమిద్దరము అక్కడ ఉంటాం, మీరు ఇక్కడ ఉన్నాను ఎవరికి చెప్పకుండా వెళ్ళడానికి లేదు. సో అలాగా పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరు. పెళ్ళి అనేది కూడా ఎట్లా ఉంటుందంటే నేను ఒక పెళ్ళికి అటెండ్ అయినాను అప్పట్లో. ఇలాంటి ఒక పెళ్ళికి చాలా బాగుంటుంది. పెళ్ళి అనేది ఒక మెమరబుల్గా ఉంటుంది. అందరూ కలుస్తారు. ఇంకా ఊర్లో ఆ చుట్టుపక్కల గ్రామంలో కానీ ట్రైబల్స్ ఉంటే ట్రైబల్స్ని అందరినీ పిలుస్తారు. ఒక ఫంక్షన్ లాగా చేస్తారు దాన్ని. ఆ ఫంక్షన్లో వీళ్ళిద్దరూ ఇద్దరు గన్స్ చేంజ్ చేసుకోవడం, అట్లాగే ప్రతిజ్ఞ చేయడం, విప్లవానికి మేము ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పడం,
చిన్న స్పీచ్లు ఇవ్వడం, ఆ సందర్భంగా ఎవరైనా నాయకులు ఉంటే ఒక ఉపన్యాసాలు ఇవ్వడం, అంటే మానవ సంబంధాలు ఎలాగ ఉన్నాయి, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం, ఇలాగా పాటలు పాడడం, కవితలు చదవడం వీళ్ళిద్దరి గురించి కానీ అట్లా ఒక వండర్ఫుల్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. అక్కడ చిన్న విందు కూడా, అంటే ఏదైనా వేట దొరికితే జంకో ఇంకో దొరికితే దాన్ని కోయడం, లేదా పక్కన ఉన్న పల్లెల నుంచి మేకను తెప్పించి కోయడం, ఓ నాన్ వెజ్ మంచిగా ఇచ్చేయడం, ఒక మన బయట ఎలా ఫంక్షన్ చేస్తామో అలాగే వాళ్ళ స్థాయిలో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ని. సో అలా జరుగుతాయి మ్యారేజ్లు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ట్రైబల్ బెల్ట్లో ఏమైంది, 50-50% ఉన్నారు, ఉమెన్ కూడా సరైన సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఏంటంటే చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యేవి కావు, ఎందుకంటే అమ్మాయిలు యంగ్గా ఉంటారు, ఇతనికేమో 35-40 ఉంటాయి, వచ్చిన అమ్మాయికి 17-18 ఉంటుంది, ఆ అమ్మాయి ఇతను లైక్ చేయదు. సో యంగ్గా ఉండే ఇంకొక దళకుర్రాన్ని లైక్ చేస్తుంది. సో ఇతనికి పెళ్ళి ఎవరు చేయాలి? కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్లు అనేవి కూడా జరుగుతాయి. అంటే ఎవరినో తీసుకొచ్చి అమ్మాయికి చెప్తారు, అమ్మ నువ్వు ఇతను పెళ్లి చేసుకోవాలి అని. అమ్మాయిని అడుగుతారు, నీకు ఓకేనా అని. అమ్మాయి ఓకే అనింది అనుకో, పెళ్లి చేస్తారు. లేదు నాకు ఓకే కాదు, ఏంటి నేను పెళ్లి చేసుకుని అనింది అనుకో, చెయ్యరు. కాబట్టి సజెస్ట్ అయితే అరేంజ్డ్ మ్యారేజ్లో మనం ఎట్లాగైతే బయట సజెస్ట్ చేస్తామో అలాగే చేస్తారు, వాళ్ళకి నచ్చకపోతే మాత్రం చేయరు. సో ఇది బేసిక్గా పెళ్ళిళ్ళకి సంబంధించి. ఏదేమైనా హిడ్మా ఇట్లాగే చాలామంది చనిపోయారు, భార్యాభర్తలుగా ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగ ఒకే దగ్గర చనిపోయి ఒకే చిత్తి మీద దహనం చేయడం అనేది అరుదైన సంఘటనగానే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాజీ ఆమె ఒక మహిళ, గిరిజన మహిళగా ఉండి ఈ స్థాయి ఉద్యమంలోకి వెళ్ళి ఆమె చనిపోవడం అనేది నిజంగా గ్రేటు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని కూడా ఆమె 4-5 సంవత్సరాలకు ఒకసారి కలిసేదంట వాళ్ళ అన్నదమ్ముల్ని. ఈమె 3వ అమ్మాయి అనమాట మొత్తం 7 మందిలో. సో కలిసి బాగా చదువుకోమని చెప్పేది, కానీ దళంలోకి రమ్మనో ఉద్యమంలోకి రమ్మని ఎప్పుడు మాకు చెప్పలేదు. బాగా చదువుకోండి, మీరు చదువుకొని మీరు పైకి రావాలని, మేము దానికోసమే కదా పోరాడుతున్నాం, కాబట్టి మీరు చదువుకోండి అని చెప్పింది తప్ప మమ్మల్ని ఇప్పుడు ఉద్యమంలోకి ఆమె పిలవలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అలాగా వాళ్ళు తమ్ముడు బీఎస్సీ చదువుకున్నాడు. ఇప్పుడు లలిత అనే అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ కామర్స్ చదివింది, ఇంకా కూడా ఆమె పెళ్ళి అయిపోయింది, ఆమె కూడా చదువు ఇంకా కంటిన్యూ చేయబోతున్నాను, నేను లాయర్ కావాలనుకుంటున్నాను అని కూడా చెప్తుంది అనమాట. అలాగా ఆమె తన మొత్తం జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసి హిడ్మాతో పాటు ఆమె కూడా చనిపోయింది.